ముఖ్యమైన విషయాలలో కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు అది ప్రయాణాలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లేపోతే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు ఏర్పరచుకునే ఒత్తిడి కావచ్చు వాటి విషయంలో. అలాగే రహస్య శత్రువులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే వారిని అధిగమించడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేయడానికి చేసుకునే ప్రయత్నాలు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కూడా అధిక శాతం ఖర్చులకు అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల యొక్క సహకారం, మీ కొలీగ్స్ యొక్క సహకారం కోరుకునేటప్పుడు వారితో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకొని 1-10 సార్లు ఆలోచించుకొని ఆ తర్వాత వారి దగ్గర నుంచి సలహా సంప్రదింపులను కూడా తీసుకునేట్టుగాను, తర్వాత వారితో ఉద్వేగాలకు దూరంగా ఉంటూ వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వాహనాలు నడిపేటప్పుడు తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాతృవర్గంతో కావచ్చు, ఇరుగు పొరుగుతో కావచ్చు, మాట్లాడేటప్పుడు ఘర్షణలని అధిగమించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముఖ్యంగా కృషి చేస్తారు. అలాగే ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కూడా అధిక శాతం కృషి చేసినా ముందుగా మీ ఆరోగ్య విషయం మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. తల్లిదండ్రుల బంధువర్గంతో కూడా చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కనబడుతుంది.